అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. మరి ఎన్ని రోజుల నుంచో వైరల్గా ఉన్న టాపిక్స్ అన్ని కూడా ప్రస్తుతం అయితే మనం మాట్లాడదామని రుద్రస్వామి గారిని అయితే స్టూడియోకి పిలిచాము. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ధర్మం మహాధర్మం అమ్మా. ఓకే, మనం చూస్తున్నాము మీరు చాలాసార్లు స్పందించారు, అయినా కూడా వీళ్ళది అనేది ఆగట్లేదు. ఇప్పుడు మనం భవిత గురించి మాట్లాడుకున్నట్లయితే మేము ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా చూసిన విధానం కానీ మాట్లాడిన విధానం కానీ చూస్తే ఎక్కడ ఒక ఇంచులో కూడా మాకు తను జెన్యూన్ అని అయితే అనిపించలేదు. మళ్ళీ తను ఏంటంటే ఒక సిచ్యువేషన్లో కాల్ చేసి మీ గురించి కూడా నాతో మాట్లాడడం జరిగింది, మీరు నెగిటివ్ చేస్తున్నారని తను మిమ్మల్ని నెగిటివ్ చేయడం కానివ్వండి. అండ్ అలాగే రుద్రస్వామి గారు ఆ ఏషాలు వేసుకునే వాళ్ళందరు స్త్రీలను కూడా ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే వాళ్ళ భర్తలకు అనుమానాలు వస్తే ఏంటి పరిస్థితి, కుటుంబాలు ఉంటాయా అని చెప్పేసి తను బోధిస్తుంది సార్. దీనికి ఏమంటారు? అదే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కూడా మీరు అన్నట్టుగానే ఇలా ఫోటో పెట్టడం నాకు తెలిసి అపవిత్రమే. ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాలు అన్నారు కాబట్టి ఒక స్త్రీమూర్తులని గౌరవించాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఒక ఛానళ్ళకి వాళ్ళ ఫొటోస్ పెట్టి పైన సర్పం పెట్టాల్సిన పరిస్థితి అంటే కొంచెం మీరు చెప్పినట్టుగానే ఇలాంటిది ఛానళ్ళకి వచ్చిన సమస్య ఇది. ఎన్నో విధాలుగా వాళ్ళు మనల్ని ఈ విధంగా చెప్తున్నారు, ఆ విధంగా చెప్తున్నారు, అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, శివరుద్ర సాధు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని ఎన్నో చెప్పారు. మేము చెప్పిందల్లా మీరు వెళ్ళిందల్లా అక్కడ మాట్లాడిందల్లా నిజ నిజాల నిర్ధారణ. నిజ నిజాల నిర్ధారణలో ఏమి బయటకు వచ్చిందని అంటే ముఖ్యంగా ఈ అమ్మాయి ఫేక్ అని మొదలు పెట్టారు. ఈ అమ్మాయి ఫేక్ అని పెట్టారు. ఈ అమ్మాయి మీద ఇక్కడ ఇంకొకటి ఉన్నది చూసి గమనించారా? ఇది ఫేక్ కాదు, ఇక్కడ ఉన్నది మీరు ఫేక్ అని అంటున్నారు. ఇదైతే ఫేక్ అంటలేరు కదా. దీనికి ఈ ఫేక్ అనేవాడు ఇంతవరకు మనగాడు పుట్టలేడు, ఎందుకంటే అది శాస్త్రం. అది ఇప్పుడు వీళ్ళ విషయం పొంతల లేని మాటలే. ఇప్పుడు సందర్భం లేకుండా సమస్యలు, పరిష్కారాలు, మాటలు, మర్యాదలు ఎక్కడో విజయనగరం అనడానికి ఒక పద్ధతి, ఒక క్రియ, ఒక ఆలోచన, ఒక నియమ నిబంధనలు కావాలి కదా. అలాంటిది వదిలిపెట్టేసేసి శివరుద్ర సాధు అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు అంటే నీ గురించి ఎక్కడ శివరుద్ర సాధు మాట్లాడారు, నీ బిడ్డ గురించి ఎక్కడ శివరుద్ర సాధు మాట్లాడారు? శివరుద్ర సాధు మాట్లాడింది పైన ఉన్న ధర్మం గురించి. ఈ ధర్మం గురించి అడ్డు ఎవరు వచ్చినా, వీళ్ళొచ్చినా కూడా నేను మొదటి నుంచి అడ్డుకుంటున్నాను కదా. మరి అలాంటప్పుడు నేను నీకు తప్పు కనబడ్డాను అని అంటే వాస్తవాన్ని నువ్వు రుజువు చేయాల్సిన పరిస్థితికి రావాలి. ఈ విధంగా అన్నారు మీరు, ఆ విధంగా అన్నారు అనడానికి ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం కూడా, తప్పు పట్టాడు అనడానికి ముందు నేను ఎక్కడ కూడా స్పష్టత లేకుండా మాట్లాడను. ఇప్పుడు నాది నిన్న మొన్న ఈ అమ్మాయి విషయమో లేకపోతే అంత ముందుకున్న విషయాలు ఎప్పుడు కూడా నేను ప్రస్తావనకు రాలేదు. ఈ అమ్మాయి విషయంలో కూడా చాలా మందికి చెప్పాల్సిన విషయం ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి, అంటే మేము చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటే ఈ అమ్మాయిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇద్దరే సెన్సిటివ్గా ఉన్నారు. మూడో విషయం ఏంటంటే ఆయన గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేయారో పోలీస్ అధికారుల నుంచి ఎంక్వైరీ చేయడం చాలా ముఖ్యమైనది. రేపటి రోజు ఈ అమ్మాయికో ఈమెకో ఏదైనా అయితే వీళ్ళే కదా చేశారని ఈ మీడియా వాళ్ళే వాళ్ళని మళ్ళీ నెగిటివ్ చేస్తారు. ఈ శరీరాలను కాపాడాల్సిన అవసరం మనకున్నది. ఇంకో విషయం ఏంటంటే నన్ను తప్పు పట్టింది కదా, తప్పు పట్టిన దాంట్లో నేను రుజువు చేశాను కూడా. ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇలా చేయాల్సిన అంటే దానికి ఆవిడ కూడా సరే స్వామి అని అన్నది. ఈవిడ గారు స్పందించారు ఏమని, నేను 11 తరాలకి శాపం పడుతుంది అని అన్నదాన్ని స్పందించింది ఆవిడ. నేను అన్నది దైవ కార్యక్రమమైన విషయం, ఆ విషయం గమనించాలి. దైవ కార్యక్రమంలో ఎవరైనా దేవుడిని అడ్డుకుంటే ఈవిడ అడ్డుకుంటుంది, భవిత అడ్డుకుంటుంది, నాగరాణి అడ్డుకుంటుంది, వాళ్ళ అమ్మ అడ్డుకుంటుంది అని నేను ఎక్కడ అనలేదు. వాళ్ళ పేర్లు కూడా నాకు నిన్న మొన్ననే నోటీసు, అంతకు ముందుకు ఎక్కడ కూడా మీరు నాగరాణి అనుడే కానీ నేనైతే ఎక్కడ వినలేదు. ఈ విషయంలో నేను తప్పు పట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు మాట్లాడే దాంట్లో అవగాహన లోపం కనబడడం. ప్రశ్నలు ఏమడిగినా కూడా దానికి ఎలా సమాధానాలు చెప్తున్నారు చూస్తారు కదా, వెరీ ఇమ్మెచ్యూర్ గా చెప్తున్నారు. ఇప్పుడు క్వాంటిఫైడ్ డిస్కషన్ లేనప్పుడు వీళ్ళని నమ్మి మీ మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మరి మీడియా వాళ్ళందరూ ఫేక్ అనాల్సిన అవసరం ఏముంది, రియల్ అనాలి కదా మీరందరూ. ఈ రోజు ఆవిడ దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు, మేము ఫేక్ కాదు మేము రుజువు చేస్తాము అని అంటుంది కదా. ఇప్పుడు దానికి ఇంకేం చేయాలి అని అడిగితే ఇంకా మీడియా వాళ్ళు సపోర్ట్ చేయాలి అని అంటే మరి ఇంకా మీడియా వాళ్ళకి నిజ నిజాల నిర్ధారణ అయితేనే సపోర్ట్ చేయాలి కానీ మరి నిజం కాదు అని తెలిసిన తర్వాత మరి ఏ మీడియాని ఈ తల్లి కోరుతుంది? మరి ఇలాంటి వాళ్ళని మరి ఎవరు కూర్చోబెట్టి మాట్లాడాలి? దానికి ఒక వ్యవస్థ ఉన్నది అంటున్నారు, ఆ వ్యవస్థలో పోయి కూర్చోవాలి. పోలీస్ అధికారులు వస్తారా, లేకపోతే అవతల వ్యక్తి రావాలి, కూర్చోవాలి. కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కూర్చోబెట్టారు కదా. ఈ యొక్క విషయ వివరణలో గెలుపు ఓటమిలు అనేది అందరం గెలిచి వీళ్ళని కాపాడడం ముఖ్యమైనది. నా ఉద్దేశం అందుకొచ్చాం మేము. వీళ్ళ విషయంలో కూడా నేను ఎప్పుడు ఎంటర్ ఎందుకు కాలేదని అంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వింటున్నాం, కానీ ఎవరైతే వేరే వ్యక్తి వచ్చాడో నేను ఫలానా జన్మ అన్నాడో నేను అప్పుడు మంచి సీన్లకు మొదలైనమ్మా. ఎందుకంటే ఇక్కడ థ్రెటనింగ్ కనబడ్డది. ఇక్కడ ధర్మంగా మీరు ఒక యాంకర్ పొజిషన్ లో ఉన్నారు కదా, వీళ్ళు థ్రెటనింగ్ లో ఉన్నారని మీకు కనబడలేదా? ఓపెన్ గా చెప్పండి, మనం ఏదో వీడియోలో ఉన్నామని కాదు, థ్రెటనింగ్ లో ఉన్నారు కదా. వీళ్ళిద్దరికి ఎవరు రక్షకులు ఉన్నారు? అక్కడ ఇద్దరే ఉన్నారు, గతంలో కూడా వీళ్ళిద్దరే ఉన్నారు. వాడు ఎవడో వచ్చేసి ఏదో మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు అంటే మరి వీళ్ళిద్దరికి ప్రొటెక్షన్ అవసరమా కాదా? ఆ ప్రొటెక్షన్ కోసం నాలంటోడు మాట్లాడితేనేమో అధర్మం అవుతాడు.
ఇప్పుడు ఈవిడే వచ్చేసి నన్ను రుద్రస్వామి ఇట్లా అన్నాడు, రుద్రస్వామి ఇట్లా అన్నాడు. రుద్రస్వామి ఎట్లా అన్నాడు, ఎవరిని అన్నాడు, ఎందుకు అన్నాడు, అది వివరించాల్సిన అవసరం లేదా? ఏది పడుతుంది మాట్లాడడం, ఏది పడుతుంది చేయడం అని అంటే నన్ను రుజువు చేయను అన్నప్పుడు నువ్వు ఫలానా విషయం అన్నాడని ఒకటి రుజువు చేయాలి, ఫలానా వివరణ అన్నాడని రెండు రుజువు చేయాలి. నేను నీ బిడ్డని నిన్ను కాపాడుకొని ఉండే పరిస్థితిలో ఉంటే అమ్మ అందరం వస్తాము, ఏకం చేస్తాము. నువ్వు విజయనగరం కాదు, ఇక్కడ పోవాలన్నా కూడా ఒక నియమాలు ఉంటాయి. ఆ నియమాలు మాట్లాడండి మేము అని అంటే ఆవిడ విషయ వివరణలు చెప్పడము, ఈవిడ తక్కువ మాట్లాడడము, ఈవిడ ఎక్కువ మాట్లాడడము. 10 మంది మీడియా ఛానల్ని పిలిచారు, ఒకరికన్నా వైవిధ్యంగా ఆన్సర్స్ ఇచ్చారా? మరి లేనప్పుడు మరి నేను మీరందరూ మీ సమయాలు ఏమీ లేకుండా మంచి కోసము ధర్మం కోసము చేసే పనులను వదిలిపెట్టేసి మరి మీరు అక్కడికి పోయినప్పుడు మరి ఆ రోజుకు విలువ రావాలన్నా వద్దా? పైగా నన్ను నిందించింది నేను ఒప్పుకుంటాను, నన్ను నిందలు లేయను. ఎందుకంటే ఉన్న సమాజం అట్లాంటిది, కలియుగం కాబట్టి నిందలు ఒకరి మీద ఒకరు లేయొచ్చు కదా. మరి నిన్ను నువ్వు కాపాడుకోలేని నిందలు శివరుద్ర సాధు మీద ఏం పనిచేస్తాయి? శివరుద్ర సాధు ఎవరి కోసం కూడా పడ్డాడు? శివరుద్ర సాధు నీ బిడ్డ కోసం అడగలేడా? శివరుద్ర సాధు నీలాంటి బిడ్డలను కాపాడాలని చెప్పలేడా? శివరుద్ర సాధు మంచి కోసం పోలేడా? మరి నేను అవహేళన చేసిన ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడినాను, ఈ రోజు శివరుద్ర సాధు తప్పు కనబడ్డాడు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేనైతే ఎన్నో వీడియోలు ఇచ్చాను కదా. నేనంటే కొత్తగానే వచ్చాను, పాతగా వచ్చాను, ఏమొచ్చాను కానీ నేనేమన్నా తానా అంటే తందానా అన్న మాటలు మాట్లాడినా? మీరే 100 సార్లు పిలిచారు, 100 క్వశ్చన్లు వేశారు కదా, ధర్మంగా చెప్పాము కదా. మరి అలాంటిదప్పుడు ఈ తల్లి అధర్మం ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది? కాబట్టి మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే నాతో త్వరలో మళ్ళీ కలుస్తాను అన్నారు వీళ్ళు, రేపో మాపో ఎప్పుడో. అప్పుడు అందరు ఛానల్ వాళ్ళందరూ రావాలి, ఆ అమ్మాయిని మనందరం సెక్యూర్ చేయాలి. అక్కడ నేను హెచ్చరికలు జారీ చేయడానికి వెళ్ళట్లేదు. ఆ అమ్మాయికి నిజ నిజాలు మాట్లాడుకొని ధర్మం వైపు గెలిపించే విధంగా పోవాలి. ధర్మమే గెలుస్తుందని ఈ ఇద్దరిని కాపాడుకొని తర్వాత మనం కావాల్సిన అధికారులు అందరూ సపోర్ట్, పోలీస్ అధికారులు కానీ అక్కడ ఉన్న ముఖ్యమైన అధికారులు అందరూ సపోర్ట్ తీసుకొని కావాలంటే వేరే గురువులను కూడా నేను తీసుకొని వస్తాను, కూర్చొని ధర్మమైన విషయంలో కాపాడే బాధ్యత ఉంది. ఈ అమ్మాయిని ఇప్పుడు ప్రొటెక్షన్ చేయకపోతే ఈ మీడియా ఛానల్ వాళ్ళు ఇంకో 1-2 నెలలు అయినాక ఏదైనా జరగరాని సంఘటన జరిగితే అందరం మనం తలలు బాదుకోవాల్సి వస్తుంది. అందరికీ బాధ్యత ఉన్నదని నేను చెప్తున్నాను. దేవుడు ఉన్నాడు అనేది చాలా నిజం, కానీ నిజం అనేది వీళ్ళు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ మనస్సాక్షులు చాలా ముఖ్యమైనవి. ధర్మం కాపాడడానికి అందరం మనం ఉన్నాం కదా, మీడియా ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, మీరందరూ కూడా వీళ్ళని కాపాడే బాధ్యత ఉంది. నెగిటివ్ కామెంట్లు అన్ని పెట్టి నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. చూశారు చేశారు కదా, ఇకపైన వాళ్ళకి అవకాశం ఇస్తేనే మంచిగా అవుతారు. ఆ ధర్మంలో చూడండి, ఈ రోజు పిలిచారు ఛానల్ వాళ్ళు, వీళ్ళ గురించి మాట్లాడమంటే నేను అడిగిన ప్రశ్న కూడా అదే, పైన పాము గురించి మాట్లాడాలి, కింద ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడాలంటే ధర్మం గురించి మాట్లాడాలి. మరి ధర్మం అనేది అక్కడ పైన సర్పం అంటే వీళ్ళిద్దరు అధర్మం అవుతారా? వీళ్ళు కూడా అధర్మం కారు, వీళ్ళు కూడా ధర్మమే. కానీ దాన్ని ఎంచుకోవాల్సిన పోవాల్సిన మార్గం వేరు, దాన్ని నియమ నిబంధనలు పద్ధతులు వేరు. దానికి ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక శాస్త్రం ఉంటుంది, దానికి ఒక అస్త్రం ఉంటుంది. దానికి పోయే పద్ధతులు లాగా పోతేనే ఇక్కడ విలువ వీళ్ళతో పాటు ఈమెకు వస్తుంది, వాళ్ళతో పాటు వీళ్ళకి వస్తుంది. మీకెంతైతే ఈ అమ్మాయిని కాపాడాలని చెప్పేసి ఉందో, మరి వాళ్ళ అమ్మ సొంత అమ్మకే లేదు, వీళ్ళకి మనం ఎలాంటి ఇప్పుడు వాళ్ళ అమ్మకే మనం చేయాలి జ్ఞానోదయం. ఈమెకు పుట్టిన బిడ్డ తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎవరే చెప్తే వింటుందో, ఎవరి ద్వారా మాట్లాడుతుందో వాళ్ళకి చెప్పడమే ముఖ్యమైనది. నేను చెప్పింది కూడా అదే, నా మాట వినవు, నీ మాట వినవు, వితండవాదం. ప్రతి క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి కదా, ఈ ఆన్సర్స్ క్వాలిటీగా ఉండాలి కదా. ఇలాంటి నేను చెప్పా, నువ్వు చెప్పా, విజయనగరం రండి, విజయనగరం రండి, విజయనగరం రండి అంటే విజయనగరంకి వచ్చిన తర్వాత రుజువు చేయాలా, రుజువు చేయకూడదా అని అంటే నిజమైన నిజాన్ని వీళ్ళు మొట్టమొదటిగా వెళ్ళినప్పుడే రిజెక్ట్ చేశారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు రెండోసారి సపోర్ట్ కావాలి, మేము ఇది చేయాలి, మేము అది చేయాలి అన్నప్పుడు మనకు కూడా ఒక మొహం అంటూ ఉండాలి కదా అలా మాట్లాడడానికి. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు కనిపెట్టారా కనిపెట్టలేరా, ఏదో ఫెయిల్ అయినా అని అంటున్నప్పుడు మీడియా వాళ్ళ ద్వారా ఏం ఉపయోగం అవుతుంది? మీరు ఆలోచన చేయండి. మీడియా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న నిజాన్ని బయట పెడతారు. ఇదే మీడియా వాళ్ళు ఏం చేస్తారు? ఒకవైపు పాజిటివ్ ఉంటే ఇంకోవైపు నెగిటివ్. ఇన్ని డిస్కషన్స్ అయినప్పుడు వీళ్ళిద్దరిని నమ్మే బాధ్యత ఎక్కడ తీసుకోవాలంటే మొదట నిజాలు వీళ్ళ విషయాలు మొత్తం తెలుసుకొని ఆ మూడో వ్యక్తి ఎలా గత జన్మ సంబంధం ఉన్నదని చెప్పి ఇట్లా ఫిజికల్గా కూర్చొని మాట్లాడాలి. అప్పుడు కొందరు వ్యక్తులు, నేనే రావాల్సిన అవసరం లేదు, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కదా, కేవలం నాగా దేవతల్ని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి నిజాలు నిర్ధారణ చేసుకోండి. అప్పుడు కూడా ఈనకపోతే చట్టపరంగా ముందుకెళ్ళండి. నేను చెప్పే విషయం కూడా అదే. ఈమె వింటలేదు అని అంటే మరి ఎందుకు ఆవిడ దగ్గర పోతున్నారు? మరి మీడియా వాళ్ళకి పిలిచింది, ఆ రోజు పోయారు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంటర్వ్యూలు అయినాయి, తర్వాత ఇప్పుడు ఇంకా టెలికాస్ట్ కాలేదు, తర్వాత ఇంటర్వ్యూస్ చేశారు. ఇప్పుడు నిన్ననే పోయినా, నా దగ్గరకు వచ్చారు, నేను స్టూడియోలో కూర్చున్నప్పుడు వచ్చాను, మాట్లాడారు కదా. ఇప్పుడు ఇలాంటివి ఓకే, నిజం నికాసుగా తీసి కాపాడి రక్షించబడడానికి ముఖ్యమైనది, ఇది ఒక్కటే ముఖ్యమైనది. అలా చేయండి ఆవిడని. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఈవిడ మాట్లాడిందంతా నిజమన్న భ్రమలోనే ఉంటుంది. అది నిజం కాదమ్మా,
ఈ నిజానికి రుజువు చేసే సందర్భం వేరు ఉందని చెప్పకపోతే అమ్మ నేను కూడా పోరాటాన్ని ఆపలేను. ఇప్పుడు కాకపోతే నేను ఇంకోసారి నేను ఎక్కడెక్కడ ఎన్ని విధాలు నేను కూడా తగ్గేటోని కాదు. ధర్మం కాపాడాల్సిన అవసరం ఉంది అందరికి. మీరు మాట్లాడుతున్న దాంట్లో ధర్మాన్ని కాపాడాలి, వీళ్ళని కూడా సెక్యూర్ చేయాలి, వీళ్ళు ఏదో వేరే వేలో వెళ్తున్నారు, వాళ్ళని మనం చక్కదిద్దాలని చెప్పే మీ ఆలోచన చాలా బాగుంది. కానీ వీళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అక్కడ కనీసం ఒక 10 మంది యాంకర్లు నాన్ స్టాప్ గా చెప్తున్నారు తను తీసుకునే పరిస్థితులు. అంతెందుకు యాంకర్స్ అయితే డైరెక్ట్ గా మరి ఏంటి అమ్మాయిని అసలు ఏం చేద్దాం అనుకున్నాను కూడా వాళ్ళ అమ్మని అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఈమె ఏంటంటే ఈమె చెప్పిందే వింటది. ఈమె ఇప్పుడు అంటది నాకు గుర్తు వస్తుంది అంటది. ఇప్పుడు ఎవరు మాకు వీళ్ళిద్దరిలో మీరేమనుకుంటున్నారు? మీడియాకి ఎవరు అసలు ఆన్సర్స్ ఇవ్వాల్సింది? వీళ్ళిద్దరిని ఇప్పుడు ఈవిడే సమస్య పరిష్కారం చేయాల్సింది కాబట్టి ఈవిడతోనే పని కదా. మరి ఈవిడతో సంబంధం లేదు. ఈవిడని మీరు మాట్లాడేస్తుందంటే మీరు నిస్సహాయత పరిస్థితులు ఉన్నారు. యాంకరింగ్ పొజిషన్ అనేది యాంకర్ అంటే ఏందమ్మా, అదొక మార్క్ అదే మన సముద్రాల్లో చూస్తాం. అది ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్ గా దింపాలి. మీరు ఈవిడని మాట్లాడాల్సినప్పుడే మీకు ఈవిడ అడ్డుపడుతున్నప్పుడు ఈవిడతో సంబంధం లేదు. ఈవిడ కదా తీయాల్సింది, భవిత కదా చెప్తుంది. ఏమంటున్నారు అని అంటే మా అమ్మకి సంబంధం, మా అమ్మని అడిగి చెప్తారు. అట్లాంటప్పుడు వాళ్ళ అమ్మని తీసుకెళ్తాం. వీరితో సంబంధం లేదు. మనం పొరపాటు చేయకూడదు అన్న. ఇక్కడే మనం చేస్తున్నాం. భవిత గురించి ఈ రోజు నాగరాని ఈమె మీద పెట్టినావు పాములు, ఈమె మీద పెట్టలేవు. నీ టార్గెట్ అంతా ఈమెనప్పుడు నువ్వు ఈమెతో మాట్లాడు కదా. ఈవిడతో మాట్లాడాల్సిన అవసరం ఉందంటే ఈవిడతోనే మాట్లాడు. నా బిడ్డ అన్న వర్షం తల్లి చెప్తుందమ్మా, ధర్మంగా కాపాడాలి. ఇప్పుడు నేను ఎల్లుండి 3 రోజులకు 4 రోజులకు నన్ను రమ్మన్నారు వాళ్ళు. అంత నిజాలు మీరే చేయండి అన్నారు కదా. అప్పుడు మీరు రండి, మీరు మాట్లాడండి. ఆ రోజు ఫైనల్ చేసేసుకొని ఈ ఒక చర్యకి ఆపి పెట్టండి. ఎంతమంది ఆడపిల్లలు చూస్తున్నారు అమ్మ ఛానల్లో, కుటుంబాలు చూస్తున్నాయి కదా. మరి వాళ్ళందరూ ఏం సమాధానాలు చెప్పాలి? మనందరం ఈ యూట్యూబ్ తెలిస్తే చాలు ఇదిలేదే మొదలైందని వస్తున్నాయి. ఒక కామెడీ లేదు, ఒక అడ్వెంచర్ లేదు, ఒక యాక్షన్ లేదు, ఏది లేదు. ఒకటే ఉంది మనది, ఇదే నడుస్తుంది. అక్కడ వాళ్ళది, ఇక్కడ వీళ్ళది, ఇక్కడ వీళ్ళది, అక్కడ ఇంత ఉన్నది. 2 నెలలు, నెల 15 రోజుల నుంచి ఏం నడుస్తుంది అంటే అక్కడ ఒక విషయం కూడా వివరణగా లేదు అని ఎంతమంది తిట్టుకుంటున్నారు కదా. విషయాన్ని మీరు ఫైనలైజ్ చేయండి, ఈ వారంలో చేయండి. ఇప్పుడు వెళ్దాం అన్నది ఆవిడ పర్మిషన్ ఇచ్చింది నాకు రమ్మని చెప్పి. నిన్న చెప్పింది నాకు నైట్, ఆమె ఇంటికి రమ్మన్నా ఎక్కడ చెప్తానని చెప్పారు వాళ్ళు. వెళ్దాం మనం ఫైనలైజ్ చేసేసుకొని క్లోజ్ చేసుకొని నిజాలు చేసేసి ఆమెని ఈమెకే అప్పచెప్పాలి. మళ్ళీ ఎవడో వచ్చిన వాడికి అప్పచెప్పడం కాదు. దానికి నేను చాలా అగైనిస్ట్. ఎందుకంటే ఒక జన్మ చాలా ముఖ్యమైన తల్లి. ఆయన గారు వచ్చి నాకు ఈడ బాణం ఉంది, ఆడ బాణం ఉంది అని అంటే మరి ఆ బాణం తీసేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయం పోలీస్ అధికారులతో చెప్పేసి ఆయన మీద ఖచ్చితంగా నేను చట్టపరంగా ముందుకు వెళ్తాను. ఈ అమ్మాయి విషయంలో ఇంటరప్షన్ తీసుకుంటే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళిద్దరిని కాపాడే బాధ్యత మనతో పాటు మీడియాతో పాటు అందరి సోదరులకు ఉన్నది, అందరి సోదరిమణులకు ఉన్నది. చట్టపరంగానే ఎందుకు వెళ్ళాలంటున్నానంటే వీళ్ళిద్దరూ ఎక్కువ శాతంగా ఇన్నోసెంట్ గానే మాట్లాడుతున్నారు. వెరీ మెచ్యూర్ గా మాట్లాడేదానికి ఇన్నోసెంట్ మాట్లాడే తేడా చాలా ఉంటుంది. బాగా గమనించారు. కొంతమంది ఉంటారు గడగడగడ మాట్లాడేస్తారు. అబ్బో ఆమెకు చాలా తెలివి సామి అంటారు. మీరు అడిగిన ప్రశ్నలన్నీ మీరు మాట్లాడేది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకే తెలియదు సామి అంటారు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇమ్మెచ్యూర్ డిస్కషన్. కానీ వేరే వాళ్ళు ఏమంటున్నారంటే కొందరు అయితే టెంపుల్స్ పై టార్గెట్ చేస్తే వీళ్ళు ఏకంగా గుప్త నిధులకే చేశారు అని చెప్పేసి, లంక బిందెల కోసమే చేశారు అని చెప్పేసి అంటున్నారు. మరి వీళ్ళు అమాయకంగా కనిపించే వెనకాల ఉన్న వెనకాల పెద్ద ప్రయోగాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా నడిపిస్తున్నారా అంటున్నారు కదా. అలా ఏమీ లేదు. వీళ్ళకి వాళ్ళ మొహాలు అమాయకాలు. అలా ఇంకోటి ఏంటంటే ఇలా పెట్టి మీరు ఇలా పెట్టి వాళ్ళని అవమానపరచకండి. ఒక మాట అంత పాపం వాళ్ళని. సరే స్వలాభమో సొంత లాభమో పెట్టారు, డిస్కషన్ పెట్టారు, సరే అంతా చాలా బాగుంది. వీళ్ళని ఎవరో నడిపించి విజయనగరంలో ఏమో ఉంది అని అంటున్నారు కదా. ఆ కళ నిజం అని అంటే అమ్మ వీళ్ళని పరమాత్ముడు రప్పించుకుంటాడు. దానికి ఏంటంటే కొంచెం సపోర్ట్ కోసం మీడియా కోసం వచ్చింది. అవాస్తవం గుప్త నిధులుగా పెట్టారంటే ఇక చూడండి, నాలుక నరం లేనిది ఎన్నైనా అనొచ్చు. అంత మాత్రాన వీళ్ళు అపవిత్రం కాదు. మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి 100% సపోర్ట్. అప్పుడు కూడా చేసా ఏమన్నా కాపాడండి అని గొడవపడ్డానా లేదా ఆ రోజు. వీళ్ళకి సపోర్ట్ ఇప్పుడు కాదు. ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చిన సపోర్ట్ చేసి కాపాడడం ముఖ్యమైనది. ఒక ప్రాణం విలువ చాలా ముఖ్యమైనది. ఎలా గురుగారు ఇప్పుడు మన ధర్మానికి ఇది వ్యతిరేకమైపోతుంది. వ్యతిరేకమనే కదా వాళ్ళని మీరందరూ మీడియా వాళ్ళు వెళ్ళి అడిగిన ప్రశ్నలను అడిగేసేసి డొక్క తిరుగు మాటలన్నీ చెప్పేసింది స్వామి అని మళ్ళీ వచ్చేసి రేపటి రోజు ఈవిడ కూడా తగ్గుతలేదు, ఈవిడ తగ్గుతలేదు, మనము తగ్గుతలేము. సో తగ్గాల్సిన ఎవడు అని అంటే ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఒకసారి వచ్చి మాట్లాడి తగ్గించాలి. అది మన వల్ల కావట్లేదు అన్నప్పుడు, వేరే వల్ల కావట్లేదు అన్నప్పుడు దానికి ఎవరో ఒకటి ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దానికి అధికారాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా జరుగుతుంది. కొంచెం కౌన్సిలింగ్ అవసరమా, ఇంకా మానిటరింగ్ అవసరం అంటే అప్పుడు చూడు బాగా గమనించాలి. పద్ధతి ప్రకారంగా భక్తి ప్రకారంగా మాట్లాడితే మీరు నేను ఇక్కడ ఈ ఫోటో పెట్టాల్సిన అవసరం ఉండకపోయింది. ఓకే ఆవిడ ఒక గొప్పతనం ఉంది లేండి స్వామి అని అనేవాళ్ళం. అవన్నీ లేని సమక్షం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇన్ని ఫొటోస్ పెట్టి అలా పెట్టి ఇలా పెట్టడం ఏంటంటే మీకు ఆ ఫోటోలో కనబడుతుంది ఒక నాగరాణి భవిత వాళ్ళ అమ్మ అయితే అమ్మ, నాకు వాళ్ళిద్దరు కనబడుతున్న డిస్కషన్ వేరు. వాళ్ళిద్దరే అమ్మ, నువ్వు బాగా గమనించు. వాళ్ళిద్దరు ఇంకెవడు మొగోరు సపోర్ట్ లేరు. వాడు ఎవడో వచ్చిండు వీళ్ళిద్దరిని తెలివిగా మానిటర్ చేస్తాడు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆయన గారిని మహానుభావుడిని. మీరందరూ ఛానల్ వాళ్ళు కూడా ఏకం కావాలి, వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నిన్న మొన్న
ఇప్పుడు రేపు మాపో ఏ రోజు ఆవిడ సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చేటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ రావాలి, మనం రుజువు చేసి ఈమెను కాపాడాలి. ఓకే స్వామి, అయితే నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. భవితకి సంబంధించి నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లే వాళ్ళని ఇలా మీడియాలో పెట్టి. అయితే ఏంటి అని అంటే ఈ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే 3 జన్మలు ఉన్నాయి మొత్తం. మొదటి జన్మ వచ్చేసి నాగరాణి, రెండో జన్మ రాజు కూతురు, మూడో జన్మ భవిత. మరి ఎవరికైనా కానీ గత జన్మ గుర్తొస్తుంది కానీ రెండు జన్మల తర్వాత ఇలా గుర్తొస్తుంది అన్నది. ఏ జన్మ లేదమ్మా, ఉన్నది ఒకటే ఒక జన్మ, అది మానవ భవిత జన్మ. భవిత జన్మ, వాళ్ళ అమ్మ జన్మ, ఇద్దరిది మానవ జన్మనే. ఈ పాము జన్మ తర్వాత అంత ముందుకు ఇచ్చాదారి నాగు సగం పాము సగం మనిషిలాగా ఉండే జన్మలు ఉండవు. ఇప్పుడు మామిడికాయ విత్తనం వేస్తే మామిడికాయ వస్తుందా, పొట్లకాయ వస్తుందా? మామిడికాయ వస్తుంది. కాబట్టి గత జన్మలో ఈవిడ పాము అయితే పామే పుట్టాలి. ఇప్పుడు మీ తాతలో ముత్తాతలో మంచి వాళ్ళు నేను బాగా పెంచి పోషిస్తే మీ తాత నీ రక్తంలోనే పుట్టాలి, నా ఇంట్లోనే పుట్టాలని కోరుకుంటాడా, లేకపోతే పక్కన ఉన్న అమితాబ్ బచ్చన్ ఇంట్లో పుట్టాలని కోరుకుంటాడా? ఎందుకు కోరుకుంటాడు ఆ విషయం తెలుసా? ఆయన కుటుంబం కాబట్టి, ఆయన బాధలు అన్ని 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 చేసి సర్వం అర్పించాడు కాబట్టి నా పిల్లల మధ్యలో నేను పుట్టాలంటారు. అదే రక్తం విలువ. సర్పంగా ఉన్నప్పుడు మరి ఈమెను ఎట్లా వదులుతుంది మానవ శరీరం దాకా? వదులుతారా? నిధులు కాపాడడానికి పుట్టాం, అప్పుడు మేము నిధులు కాపాడే. ఇప్పుడు ఎలా కాపాడుతున్నాం నిధులు? మరి అసలు నిధులు కాపాడేది సర్పం అనేది కాదు. సర్పం అనేది నిధులు కాపాడాలంటే కూడా అనుమతి చాలా అవసరం. మానవ శరీరం ఎత్తిన వాళ్ళు నిధులు కాపాడుతాను చేస్తాం అనేది అవాస్తవాలు. దానికి శాస్త్రం వేరే ఉంది, ఆ సర్పలోకాన్ని గురించి మాట్లాడేది వేరే ఉంది. కశ్యప మహారాజు ఉన్నాడు, ఆ మహారాజు వచ్చే సర్పాలకి ముల్లోకాధిపతి ఆదిశేషు ఉన్నాడు, కర్కాటకుడు ఉన్నాడు, కాళిందుడు ఉన్నాడు, కృతుడు ఉన్నాడు. వీళ్ళన్నిటికీ మించి మనం మాట్లాడాల్సిన అత్యంత ముఖ్యమైనది వాసుకి ఉన్నది. వీళ్ళందరూ సర్పాలకి అధిపతులు. వీళ్ళందరిని వదిలిపెట్టేసేసి వీళ్ళిద్దరా రక్షించడానికి వచ్చేది మానవ శరీరాలు. ఇలా కొన్ని మాట్లాడితే మళ్ళీ ఒకరినొకరు మనం విమర్శించుకుంటాం. కాపాడే బాధ్యత. ఒక మాట మీరు క్లారిటీగా చెప్పండి ఛానల్లో, అక్కడ భవిత ప్లేస్లా భువనేశ్వర్ అని ఒక మగపోరవాడు వండినుంటే ఇప్పటి వరకు వీపు విమానం మూత అయ్యేదా కాదా? ఖచ్చితంగా. మీరు ఎందుకు సెన్సిటివ్ కాపారు? స్త్రీ అనే కదా, నా స్త్రీ, మన ఇంటి స్త్రీ అనుకుంటే స్త్రీ అనే విలువ. ఊరుకునే వాళ్ళం కాదు, ఎవ్వరు ఊరుకోలేము కదా. ఇప్పుడు బట్టలు అంటే బట్టలు వేపించినాం మనం. ఇప్పుడు ఈ అమ్మాయి స్త్రీ కాబట్టి మనందరం సెన్సిటివ్ గా పోతున్నాం కదా. కాపాడుకుందాం మన వాళ్ళని. ధర్మం కొంచెం చూసి ఛానల్ వాళ్ళు కూడా ఒకటే హంటింగ్ చేసినట్టుగా చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం. ఓకే.